అనేది లేదా కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళంతా వాళ్ళు మా వాళ్ళే వాళ్ళు కూడా. మరి మీ మీ మీడియాలో అండి మీరు డబ్బులు ఇచ్చి పోషిస్తున్న కూలి మీడియాలో కానీ మీ సొంత మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు ఓ గగ్గోలు అరుపులు కేకలు మామూలుగా ఉండదు అసలు. ఇక సర్లే వ్యక్తుల పేర్లు ఎందుకులే కానీ, ఎందుకంటే అక్కడున్న వాళ్ళు కూడా కొంతమంది జర్నలిస్టులే కాబట్టి నేను వాళ్ళ నేమ్ చేయను. కానీ అక్కడికి వచ్చేవాళ్ళు ఎంత చిచ్చోర మాటలు మాట్లాడుతున్నారు, ఎంత చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, ఎంత గాలి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా మనం మాట్లాడేది ఒక పద్ధతి పాడు ఉందని ఏమైనా మాట్లాడుతున్నారా? సరే, మా డిబేట్లో ఉన్న వాళ్ళు విధానాల మీద మాట్లాడుతున్నారు. అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మీ విధానాల మీద మాట్లాడుతున్నారు, లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాల మీద మాట్లాడుతున్నారు, లేకపోతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద మాట్లాడుతున్నారు, అప్పుల మీద మాట్లాడుతున్నారు, ఆర్థిక విధానాల మీద మాట్లాడుతున్నారు. కానీ చిల్లర మాటలు లేకపోతే వంకర మాటలు మాట్లాడలేదు కదా. అది మీరు చూడరా? అది మీరు అది మాట్లాడుతూ కూడా చదివారు. అది ఇప్పుడు మీరు చూసింది కూడా చదివారు. అది రాసిచ్చాడు ఆయన ఎవరో. మరి ఆ రాసిచ్చిన ఆయన వాళ్ళ మీడియాలో ఏమొస్తుందో రాసి ఇవ్వలేదా అనేది ఒక పాయింట్. రెండవది, ఏ స్థాయికి దిగజారంటే మీరు అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాలేదు. వినుకొండ అబ్బాయి చనిపోయాడు, చంపేశారని చెప్పి వచ్చారు, అక్కడికి వెళ్ళారు, అక్కడ షో చేశారు, నెక్స్ట్ డే ఢిల్లీ వెళ్ళారు, నిన్న వచ్చారు, వచ్చి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు పెట్టారు ఆ ప్రెస్ మీటు? కరెక్ట్గా అదే టైంకి మళ్ళీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు కాబట్టి కరెక్ట్గా ఆ టైంకి స్టార్ట్ చేస్తే ఈ మీడియాలో అది రాకుండా ఉంటుంది. లేదు మీ మీడియాలో మిమ్మల్ని చూపిస్తారు. అంటే వీళ్ళు కూడా ఎంతసేపు ముఖ్యమంత్రి, పైగా అసెంబ్లీలో, బయట కాదు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంటే ప్రోటోకాల్, అది మినిమం ప్రోటోకాల్. మీకు ఎవడు రాజ్యాంగంలో రాయకపోవచ్చు ఇవ్వమని, కానీ అదొక సంప్రదాయం, ఎథికల్. అది వదిలేసి ఆ టైంకి ఇది పెట్టించుకుని, అక్కడి నుంచి ఫోన్ వస్తుంది కాబట్టి ఇది పెట్టించుకుని ఇది లైవ్ నడుస్తూ ఉంటుంది. ఆయనేమో అక్కడ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అప్పులన్నీ ఉన్నాయని ఆయన మాట్లాడుతూ ఉంటాడు పేపర్ చూపించి. ఇక్కడేమో ఈయన చంద్రబాబు నాయుడిని మీడియాని ఈయన తిట్టిపోస్తూ ఉంటాడు, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఇదా మీ భాగవతం? మీ కూలీ మీడియాలు నీలి మీడియాల భాగవతం ఇది. ఇలా పెట్టుకొని ఇంతో అంత మేము ప్రజల తరఫున మాట్లాడుతుంటే మా మీద పడి ఏడుస్తున్నారా? ఏమండి ఇది? ఏదో సినిమాలో ఏదో డైలాగ్ ఉంది కానీ బాగుండదు. మరి మీకంత ఇది లేకపోయినా మేమన్నా కొంత రెస్ట్రైన్ పాటించాలి కాబట్టి కంట్రోల్ చేసుకోవాల్సి వస్తూ ఉంది.